చూసుకున్నట్లయితే ఏపీలో ఇప్పుడే ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించిందనమాట. 2 ఆటోలు ఢీకొని విద్యార్థిని మృతి చెందిన ఘటన మనం చూసుకున్నట్లయితే సౌలహల్లి గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా మాధవరం ఎస్ఐ విజయకుమార్ తెలిపిన వివరాలు అలా ఉన్నాయి. సుంకేశ్వర గ్రామం నుంచి పరమాను దొడ్డి ఎస్ఎంకేవి హై స్కూల్కు వెళుతున్న సమయంలో ఆటోలో నలుగురు విద్యార్థులు సౌలహల్లి గ్రామం దగ్గర ప్రయాణిస్తున్న సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ట్రాలీ విద్యార్థులను అయితే ప్రయాణిస్తున్న ఆటోని అయితే వెనుక నుంచి ఢీకొట్టిందనమాట. దీంతో ముగ్గురికి గాయాలు కాగా అందులో తీవ్రంగా గాయపడ్డ అనూష 10వ తరగతి చదువుతుంది. అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు వారిని హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి గొర్రెల అంజనయ్య, తల్లి గొర్రెల ఈరమ్మలన్నమాట. ఏకైక కుమార్తె మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదాలు అయితే అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 10వ తరగతి బాలిక జి అనూష మృతదేహానికి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా వైద్యాధికారి ఈ విధంగా పూర్తయితే చేశారు. మొత్తం మేము చూసుకున్నట్లయితే బస్సు ప్రమాదం అంటే పిల్లలు చదువుకునేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని చౌటుపల్లి సుంకేశ్వర గ్రామాల ప్రజలు జిల్లా విద్యాధికారిని అయితే కోరడం జరిగింది. ఏది ఏమైనా ప్రమాదం అయితే జరిగింది. విద్యార్థి అయితే చనిపోయింది. రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని అయితే నింపిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని